రాఘవేంద్రరావు సార్ గురించి చెప్పాలంటే అందరు చెప్పారు. మాకున్న సంబంధం మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు జేఏసీ ఏర్పడకన్నా ముందు అన్ని సంఘాలతో కూడా సారు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత జేఏసీ కూడా మేము ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా మాకు వెన్నంటూ ఉండి ఆ ప్రభుత్వంలో కూడా పోయిన ప్రభుత్వంలో కూడా మరి ఎట్లా చేద్దాం సార్, మరి మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ పరంగా ఉద్యోగుల పరంగా మీరు పోరాడుతూ ఉన్నారు, మరి మాకు ఏంది రూరల్ డెవలప్మెంట్ పరంగా మాకు కూడా ఏంటంటే ఏదో రోజు వస్తుంది, ఇక ఏదైనా పని చేసుకుంటూ పోతే తప్ప ఏదో ఒక రోజు మనకు మేలు జరుగుతుంది, కానీ కాకపోతే పట్టించి పెట్టద్దు, అదే రకంగా పోమాలని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మన ఇన్ని సార్లు అంటారు, మన ఎంపీడీ సార్లు అందరూ కూడా డిప్యూటీ సీఓలుగా చాలా మంది మా సార్లు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ మీ ప్రమోషన్లన్నీ ఒక ఛానల్ ఏర్పడి గత 19 సంవత్సరాలు, మాది 20 సంవత్సరాలు అయిపోయింది సార్. అప్పుడున్న మన మంత్రి గారితో మీరు కూడా మాట్లాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మంత్రి గారితో కూడా మాట్లాడాలని మేము కూడా మా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీది అయిపోయింది కాబట్టి ఇది తప్పకుండా చేస్తారని చేయాలని మీరు సార్ సత్య సార్ మాకు మీరు హామీ ఇవ్వాలి సార్, సార్తో నుండి చేయించాలి. కాబట్టి దయచేసి నేను కోరుకున్నాను, మినిమం పే స్కేల్ ఇప్పించాలి సార్. అందుకొరకే మేము ఈ కార్యక్రమానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం సార్.